రైట్. ఏపీలో మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ 15,941 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందిస్తారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్. అమరావతి సచివాలయ ప్రాంగణంలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు విద్యాశాఖ అధికారులు. 150 రోజుల్లో మెగా డిఎస్సిని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించింది. అన్ని స్థాయిలోనూ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించింది. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తర్వాత మొదటిసారి డిఎస్సిలోనే రిజర్వేషన్లను అమలు చేశారు. క్రీడా కోటా 3% అమలు చేసి ఎలాంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండానే క్రీడా సర్టిఫికేట్ల ఆధారంగా 372 మంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు లభించాయి. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, మెగా డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, ఈ రోజు మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన 15,941 మందికి ఏవైతే నియామక పత్రాలను అందజేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా ఈ మొదటి సంతకం చేసినటువంటి ఫైల్ క్లియర్ చేయడము, అందులోనూ సంవత్సరం తిరగకుండానే నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే 150 రోజుల్లోనే నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఏదైతే ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం 3 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. 3 గంటల నుంచి 5:30 వరకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది జరుగుతుంది. అయితే స్పోర్ట్స్ కోటాలో 3%, అలాగే ఎలాంటి పరీక్ష రాయకుండా క్రీడా సర్టిఫికెట్ ఆధారంగా 372 మంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు డిఎస్సీలకు సంబంధించినటువంటి ఛాంపియన్ గా సీఎం చంద్రబాబు నాయుడు పిలుస్తారని కూటమి నాయకులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు 15,941 మంది పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇక మిగిలిన 406 పోస్టులకి కూడా కొత్తగా వచ్చే ఖాళీలో ఈ ఏడాది మరొకసారి డిఎస్సి నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం, అమరావతిలోని సచివాలయం వెనకాల ఉన్నటువంటి ప్రాంగణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా హాజరు కావాలనే ఆదేశాలతోటి అంతా కూడా అమరావతిలో జరిగేటువంటి ఈ సభ కోసం ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు శివాని. రైట్, థ్యాంక్ యూ కాంతి.